కౌరవ సభ కాదు గౌరవ సభకు వచ్చామని ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అభిప్రాయం వ్యక్తం చేశారు. అమరావతి పోలవరం ప్రాజెక్టు రెండు చాలా ముఖ్యమని, ఆ రెండింటినీ సీఎం చంద్రబాబు నాయుడు త్వరలోనే పూర్తి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రైతులు కన్నీరు పెట్టారని, అందువల్లే జగన్ కు ఈ పరిస్థితి వచ్చిందని, మరోవైపు రాజధానిలో రైతులను కూడా జగన్ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారంటున్న టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్తో మా ఆంధ్రప్రదేశ్ కోఆర్డినేటర్ రాజేష్ ఫేస్ టు ఫేస్. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు మన దగ్గర ఉన్నాడు. అయితే ఈ రోజు ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఆయన మాటల్లో ప్రమాణ స్వీకారం చేసినాక ఆయన మాటల్లో తెలుసుకుందాం. సార్, గాజువాక ఎమ్మెల్యేగా ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు, మీకు ఎలా ఫీల్ అవుతున్నారు? ఈరోజు చాలా ఆనందంగా ఉందండి. ఏదైతే మా జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ప్రతిపక్ష నేతగా శపథం చేశారు, ఇది గౌరవ సభ, ఇది గౌరవ సభ కాదు, ఈ సభని మళ్ళీ గౌరవ సభ చేసి వస్తారన్నారు. ఆయన చేసినటువంటి శబ్దాన్ని ప్రజలు గమనించి, అలాగే ఈ ప్రతిపక్ష చేసినటువంటి ఏదైతే దురాలోచనలు ఉన్నాయో వాటిలన్నీ కూడా, వాళ్ళు చేసినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు ఉన్నాయో, వాళ్ళు చేసినటువంటి సభని సజావుగా కాకుండా ఇష్టానుసారం నడిపించారో ఇవన్నీ ప్రజలు చూశారు. అందుకే ఆ రోజు మా బాస్ చేసినటువంటి శబ్దాన్ని వాళ్ళు ఈరోజు ఆయనకు మద్దతుగా నిలిచి ఈ రాష్ట్రంలో అత్యంతగా మెజారిటీ ఇచ్చి, అదే కాకుండా ఈ దేశం గర్వించేటట్టుగా 150 సీట్లు ఇచ్చారంటే నిజంగా ఖచ్చితంగా మా మీద పెట్టినటువంటి నమ్మకానికి ఆ నమ్మకం ఒమ్ము కాకుండా ఈ సభను నడుపుతాం, ఈ రాష్ట్రాన్ని సర్వతోముఖ అభివృద్ధి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. గత ప్రభుత్వంలో చూసుకుంటే గాజువాకలో కావచ్చు, విశాఖలో కావచ్చు, మీ ఆస్తులు మొత్తాన్ని ధ్వంసం చేసిన పరిస్థితులు ఉన్నాయి. దాన్ని మీరు ఏ విధంగా చేస్తారు? ఇప్పుడు ఖచ్చితంగా మీరు అధికారంలో ఉన్నారు, వాటన్నిటికీ రివైన్ తీరుస్తారంటారా? మాకు వెంజెన్స్ పాలిటిక్స్ ఉండదండి. మాకు ఈరోజు ఒక అద్భుతమైన విజయం ఇచ్చారు. ఆ విజయమే మాకు గొప్ప ఉపశమనం కలిగించింది. వారికి చూడండి, ప్రజలు, అందుకే అన్నాను, ప్రజలు, తెలుగు ప్రజల యొక్క గొప్పతనాన్ని జాతి గర్వించేటట్టుగా ఈరోజు ఒక తీర్పు ఇచ్చారు. 151 సీట్ల నుంచి నిన్ను అధికారం తేగలను, అధమానికి తొక్కేయగలను, 11 సీట్లు ప్రతిపక్ష నేత లేకుండా చేసి పడేశారు. అంతకంటే పెద్ద శిక్ష ఇంకోటి ఉంటుందా? కనుక మాకు ఇంకా వాళ్ళ మీద కక్షలు సాధించిన సమయం లేదు. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి. అమరావతి రైతుల్లో కళల్లో వాళ్ళ ఆనందం చూడాలి. విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధానిగా చూడాలి. అలాగే ఆ పోలవరం పూర్తిస్థాయి నిర్మాణం చేసి రైతు కళల్లో ఆనందం చూడాలి. 30 లక్షల ఆయకట్టు తీసుకొచ్చి, ఇదే కాకుండా ఎంతోమందికి హౌసింగ్ కోసం చూస్తున్నారు, టిడ్కో హౌసింగ్ నిర్మాణం చేయించాలి. సో ఈ రాష్ట్రాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేసిన, అలాగే అప్పు తీవ్ర స్థాయిలో అప్పు ఉంది, 13 లక్షల కోట్ల అప్పు ఉంది. ఇవన్నీ కూడా మళ్ళీ ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలంటే మనం అభివృద్ధి మీద దృష్టి పెట్టాలి, కానీ కక్ష సాధింపు మీద దృష్టి పెట్టడానికి సమయం లేదు. ఈరోజు ప్రజలు ఇచ్చినటువంటి శిక్ష అంతకంటే పెద్ద శిక్ష ఇంకోటి ఉండదు. అలాగే మేము కూడా చెప్తాం, అయితే కార్యకర్తలు అన్న వాళ్ళ మీద వీళ్ళు రాజకీయ వేధింపులు భాగంగా వాళ్ళ మీద కేసులు పెట్టారో అవన్నీ కూడా మేము తొలగిస్తాం. అలాగే ఎవరైతే రాజకీయ వేధింపులుగా భాగంగా కేసులు పెట్టారో వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూడా చంద్రబాబు. తెలుగుదేశంలో బీసీలకి పెద్దపీట వేశారనేసి మొదట గెలిచిన వెంటనే బీసీలకు పెద్దపీట వేసినట్టే పల్లా శ్రీనివాస్కు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చారు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా బీసీలకి రాజకీయ చైతన్యం కానీ రాజకీయ ప్రాధాన్యత ఇచ్చి అనేక మందికి ఈరోజు ఎమ్మెల్యేస్ కింద, స్పీకర్ల కింద, ఎంపీస్ కింద చేయడం జరిగిందండి. అందులో ఈరోజు కూడా ఇది తాటతలమైంది. ఇక్కడ నాకు ఈ అధ్యక్ష పదవి ఇచ్చి నా పైన ఏ నమ్మకంతో అయితే జాతీయ అధ్యక్షులు వారు చంద్రబాబు నాయుడు గారు, అలాగే మా యువ నాయకులు లోకేష్ బాబు గారు పెట్టారు, అలాగే మా సీనియర్ నాయకులు అంత పెట్టిందో ఆ నమ్మకాన్ని ఒమ్ము కాకుండా నేను ఖచ్చితంగా బాధ్యతగా చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ దఫా గెలిచిన ప్రతి ఒక్క శాసనసభ్యుడికి కూడా ఛాలెంజింగ్ గా మారింది రాష్ట్ర అభివృద్ధి విషయంలో. ఒక పక్క పోలవరం ప్రాజెక్టు కావచ్చు, మరో పక్క అమరావతి నిర్మాణాలు కావచ్చు. మీరు ఎలా అవన్నీ సాధ్యం అంటారా? ముమ్మాటికి సాధ్యం అండి. అనుభవం ఉన్నటువంటి 4వ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆహర్నిశలు కష్టపడేటువంటి నాయకత్వం. జగన్మోహన్ రెడ్డి గారు లాగా ఇంట్లో పడుకుని నాయకత్వం చేసేది కాదు, 72 మంది సలహాదారులు పెట్టుకుని నాయకత్వం చేసేది కాదు, కేవలం అప్పులు చేసి రాష్ట్రాన్ని ఆర్థిక భారం పెట్టి ఏదో డబ్బులు పనిచేసి అభివృద్ధి అనుకునేటువంటి ప్రభుత్వం కాదు మాది. ఖచ్చితంగా మీరు చూడండి, మీరు 1-2 సంవత్సరాల్లోనే అద్భుతమైన నిర్మాణాలు చూస్తారు. అమరావతిలో అద్భుతమైన కట్టడాలు, పోలవరంలో చూస్తారు. కట్టడాలు అంటే డ్యామ్ నిర్మాణం కానీ, కనుక ఆ నీరు అందించగలుగుతాం. కనుక అనుభవం ఉన్నటువంటి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి ద్వారా అది ఈ పునర్నిర్మాణం సాధ్యపడుతుందని చెప్పేసి మేము నమ్ముతున్నామండి. ఇప్పుడు ప్రతిపక్ష నేతగా ఆయనకి ఒకసారి అవకాశం ఇచ్చారు. ఈసారి మీరు చేసినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలతో ప్రజలు విసిగిపోయారు. ఈయనకి 11 సీట్లు ఇచ్చారు. నిజంగా మీకు పరిణతి చెందినటువంటి నాయకత్వం అయితే సభలో కూర్చోవాలి.
కూర్చోకంటే ఆయన బయటకు వెళ్ళిపోవడం నిజంగా ఆయన విజ్ఞతగా విడిచిపెడతాం. అయితే మాకు ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయడం ముఖ్యం కనుక ఆయన ఎవరు కూడా ట్రోల్ చేయలేదండి. అక్కడ ఎవరిని కూడా ఒక మాట కూడా అనలేదు. ఆయన వచ్చి ఆయనే వెళ్ళిపోయారు. కాదు, మీకు ప్రజల యొక్క తీర్పుని గౌరవించాలనుకుంటే మాత్రం సభలో కూర్చోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. ఇది పరిస్థితి. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ను ఈ ప్రభుత్వం ఖచ్చితంగా కాపాడుతుంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగానే ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలు పనిచేస్తారు. ఖచ్చితంగా చంద్రబాబు పాలనలో అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు నిర్మాణాలు పూర్తి చేస్తామనేసి పల్లా శ్రీనివాసరావు చెప్తున్నారు. కెమెరా పర్సన్ హరీష్తో రాజేష్, HM టీవీ, విజయవాడ.